ఫ్రెండ్స్ మొత్తానికైతే మాత్రం సూర్య జాన్‌కి తన మనసులో ఉన్న మాటనైతే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్‌గా చెప్తాడు. ఎంతలా చెప్తాడంటే తన మనసులో ఉన్న ప్రతి చిన్న భావన, జానుని చూసిన ఫస్ట్ టైమ్ తను ఎలా ఫీల్ అయ్యాడు, తర్వాత తను పడిపోబోతుంటే పట్టుకున్నప్పుడు ఎలాగ తనని మనసులో దాచుకున్నాడో, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే తన గుండెల్లో గుడి కట్టుకున్నాడు కదా! ప్రతి విషయాన్ని చెప్పాడు. అయితే ఇక అప్పుడు జాను ఏమంటుందంటే చూడు సూర్య, ప్రతి మ్యారేజ్ కూడా అంటే ప్రతి లవ్ కూడా మ్యారేజ్ వరకు వెళ్తుందని నేను అనుకోను. కానీ మనం కష్ట సుఖాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ప్రపోజ్ చేస్తే నేను నో అన్నదానికి నాకసలు ఏ కారణము కనిపించటం లేదు. ఎందుకనంటే నువ్వు అంత స్వచ్ఛమైన మనిషివి. నీలాంటి స్వచ్ఛమైన మనిషి నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏ ఆడపిల్ల కాదందు చెప్పు. కానీ నాకు చాలా బాధ్యతలున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ అమ్మగారికి నేనన్నా, నా కుటుంబం అన్నా చాలా చిన్న చూపు. మొదటగా మీ అమ్మగారిని ఒప్పించాలి. ఆ తర్వాత తోట విషయం తేలాలి. అప్పుడే మనిద్దరికీ పెళ్లి జరుగుతుంది సూర్య అంటే, తప్పకుండా వాటన్నిటిని మనం సాధిద్దాం జాను. అప్పుడే పెళ్లి చేసుకుందాం. మొదటగా మా అమ్మని ఒప్పిస్తాను. ఆ తర్వాత తోట గురించి ఆటోమేటిక్‌గా మనిద్దరం కలిసి అన్నీ చేసుకుందాము అని చెప్తూ ఉంటే, దీన్ని ఎవరో రహస్యంగా వీడియో రికార్డింగ్ చేస్తారు. వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం సూర్యకి కానీ, జానుకి కానీ తెలీదు. అయితే జాను మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. ఎందుకంటే సూర్య అంటే తనకి ఇష్టమే. కానీ తనకున్న బాధ్యతలు, బరువుల మధ్య ప్రేమ ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసింది. అదే విషయాన్ని చెప్పింది. అయితే సూర్యతో ఏమంటుందంటే, "నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను సూర్య" అని చెప్పేసి తనని గట్టిగా హగ్ చేసుకొని, ఇక తన లైఫే సర్వస్వం అనుకుని తన చేతికి ఉన్న ఉంగరాన్ని సూర్య సూర్య చైన్‌కి లాకెట్‌గా వేస్తుందనమాట. ఇద్దరు కూడా వాళ్ళిద్దరి లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. సూపర్ హ్యాపీ అయిపోతాడనమాట ఎవరు? సూర్య. అయితే ఇది మొత్తం రికార్డింగ్ చేసి ఇక ఈ సింహాద్రి ఏం చేస్తాడంటే ఈ భువనకి చూపిస్తాడు. సూర్య వాళ్ళ అమ్మకి చూపించేస్తాడు. సూర్య వాళ్ళ అమ్మకి చూపించంగానే ఏంటన్నయ్య ఈ ఘోరం! అసలు వీడేంటి దేని వెనకాల తిరుగుతున్నాడు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి తిడుతుందనమాట. అయితే ఈ సింహాద్రికి ప్లాన్ ఏంటంటే ఇదే బెస్ట్. ఇప్పుడు పెళ్లి తొందరగా చేస్తుంది. లేకపోతే లేట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తే ఈలోపు వసుంధర అంటుంది అదే భువన అంటుంది ఎలాగైనా సరే నా కొడుక్కి వార్నింగ్ ఇవ్వాలి. వాడిని కరెక్ట్‌గా మార్గంలో పెట్టాలి అంటే అప్పుడు సింహాద్రి అంటాడు నువ్వు సూర్యాని తిడితే వాడు ఇంకా రెచ్చిపోతాడమ్మా. ఈరోజు పిల్లల్లో మనం అలా చేస్తే అది అవ్వదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అట్నుంచి నరుక్కునిరా. ఆ జానుకి వార్నింగ్ ఇవ్వు. అప్పుడు అది సెట్ అవుతుంది. అది సెట్ అయ్యి సూర్య జోలికి రాదు. అప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ కరెక్ట్ అయిపోతాయని చెప్పేసి అనంగానే ఇంకప్పుడు సరే అని వసుంధర జానుని తిట్టడానికి సిద్ధమైపోతుంది. అంటే జాను దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. అయితే ఈలోపు తుఫాన్‌కి ఈ సూర్య చెప్తాడు. నేను ఆహ్, చెప్పాను, ప్రపోజ్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది అని చెప్పేసి అంటే, ఇద్దరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతా బానే ఉంటుంది. ఈలోపు జాను ఒసేయ్ జాను రావే నువ్వు బయటికి అని చెప్పేసి చాలా మాటలంటదనమాట. అలా మాటలనేసరికి ఇంకా అందరూ వచ్చి ఏంటి అలా మర్యాద లేకుండా పిలుస్తున్నారేంటి అనేసేసి అంటే, నీకు మర్యాద ఇచ్చేదేంటి? అయినా నువ్వు, నీ ఫ్యామిలీ ఎవరెవరు డబ్బున్న వాళ్ళు దొరుకుతారా? ఎవరెవరు డబ్బున్న కుర్రాళ్ళు దొరుకుతారా? నీకసలు బుద్ధుందా? అని జెప్పేసి అబ్బా! నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుందనమాట. అంటే ఎవరైతే డబ్బున్న అబ్బాయిలుంటారో వాళ్ళ మీద ఎగబడి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ జాను. అంతేగాని ఇంకొకటి లేదు అనేసి అంటూ ఉంటుందనమాట. అయితే అంటుంది మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటి మీ ప్రాబ్లమ్ అసలు అనేసంటే ఈలోపు జాను వాళ్ళ అమ్మ శారద ఏవండీ కొంచెం మీరు దేనికొచ్చారో నేను తెలుసుకోవచ్చా? మీరు దేనికొచ్చారో చెప్పి ఆ తర్వాత మాట్లాడండి. ఇలాగ కారణం లేకుండా చేస్తారేంటి అని చెప్పేసి తిడుతుందనమాట. తిట్టేసరికి అప్పుడు వసుంధర అంటుంది, "భువన అసలు కారణం కాదు. ఏమ్మా ఈమెనా నీ పెద్ద కూతురు?
ఎన్ఆర్ఐ సంబంధం అన్నారు. వాడు హ్యాండ్ ఇచ్చేసరికి టైలర్‌తో పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఈమె బుద్ధి లేకుండా నా కొడుకు ఎనకాల పడుతుంది సిగ్గు లేకుండా అనేసి చాలా నానా మాటలు అంటుంటే జాను ఏం మాట్లాడలేదనమాట. అంటుంది ఈమె సింహాద్రి చెల్లెలే కాబట్టి ఇంతకన్నా మంచి మాటలు ఎందుకొస్తాయి అనేసి అంటుంటే, మాటలు మర్యాదగా రాని, నీ కూతురిని నువ్వు ఇలాగే పెంచావా అని వాళ్ళ అమ్మని అనేసరికి ఇక చాలా అంటే చెప్తుందనమాట. ఏమని చెప్తుందంటే, హ్మ్. మా జాను మీ జాను మా సూర్య వెంట పడుతుంది. అందుకనే సూర్య జోలికి రావద్దని చెప్పడానికి వార్నింగ్ ఇవ్వడానికొచ్చాను అంటే, ఈలోపు అలకనంద తగులుకొని, ఏంటి నువ్వు మాట్లాడేదసలు? మీ అబ్బాయి మా అబ్బాయి దగ్గరికి మీ జాను రావటం కాదు. మీ అబ్బాయి మా ఇంటికొచ్చి ఎమ్మట పడుతున్నాడు. అసలు నీకది అర్థమవుతుందా? ఇంకొక్క మాట మాట్లాడావంటే బయటికెళ్ళవు నువ్వు జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? మా చెల్లిని అనడానికి నువ్వెవరితివి? మర్యాదగా మాట్లాడు. ఇంతమంది ఉన్నావు అసలు నువ్వు బయటికెళ్ళవు అని చెప్పేసి వసుంధరకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందనమాట. వసుంధర అసలు ఏమి మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్తుంది. ఈలోపు అక్కడ జాను సైలెంట్‌గా ఉంటే వసుంధర అంటుంది, ఇంకొక్కసారి నా కొడుకు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు జాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కానీ వీడియో గట్రా ఏమి చూపించదనమాట. అది విషయం. వీడియో చూపిస్తే అర్థమైపోతుంది కదా! ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. ప్రేమించుకుంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఈ భువన ఓపెన్ అప్ అవ్వదు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అది సంగతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.